ఇవాళ మనం ఆర్టిఫిషియల్ వూంబ్స్ అనేవి న్యాచురల్ ప్రెగ్నెన్సీని రిప్లేస్ చేస్తాయా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో ఈ ఆర్టిఫిషియల్ వూంబ్స్ గురించి ఫస్ట్ మాట్లాడే ముందు, న్యాచురల్గా కూడా మనకి ఎప్పుడైనా ప్రపంచంలో ఏదైనా ఒక కొత్త విషయం కనుక్కున్నప్పుడు అదొక చిన్న పానిక్ లేదా భయాందోళన కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు కూడా ఈ విషయంలో ఏంటి అంటే, మనకి ఆర్టిఫిషియల్ వూంబ్స్ అనే ప్రాసెస్ ని సైంటిస్ట్ ఏదైతే డెవలప్ చేస్తున్నారో అది కనుక సక్సెస్ అయిపోతే కంప్లీట్ గా ఇంకా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటే ఏదైతే 9 నెలలు తల్లి గర్భంలో శిశువు పెరిగే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా రీప్లేస్ చేసేస్తుందా అనేది చాలా మంది భయపడుతూ ఉన్నారు. బట్ ఆ విషయం ఈ ఆర్టిఫిషియల్ వూంబ్స్ అనేది ఏమాత్రం కూడా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీని రీప్లేస్ చేయడానికి కనుగొనబడలేదు. మరి ఎందుకు ఈ ప్రాసెస్ ని, ఈ ఆర్టిఫిషియల్ వూంబ్స్ ని డెవలప్ చేస్తున్నారు అంటే, మనం యూజువల్ గా చూస్తుంటాం కొంతమందికి ఏంటి అంటే, తల్లి గర్భంలో శిశువు 9 నెలలు పెరగకుండా ముందే డెలివరీ అయిపోవడం, అంటే 6 months కి, 7 months కి, లేదు 8 months కి ఇట్లా డెలివరీ అయిపోవడం చూస్తూ ఉంటాం. సో ఇటువంటి బేబీస్ ని మనము ప్రీటర్మ్ బేబీస్ లేదా ప్రీమెచ్యూర్ బేబీస్ అని అంటాం అనమాట. సో ఈ బేబీస్ అనేవి మనకి 9 నెలలు కంప్లీట్ గా మదర్ గర్భంలో పెరగలేకపోవడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ గా ఏంటి అంటే, చాలా తక్కువ బరువు పుట్టడము, అండ్ లోపల ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అవి మెచ్యూర్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ కి గురవ్వడము, రెస్పిరేటరీ అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, మళ్ళీ జీర్ణాశయంలో గట్ ఇష్యూస్ ఫేస్ చేయడము, ఇటువంటి ఫీడింగ్ సరిగ్గా తీసుకోలేకపోవడం, ఇటువంటి చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయడము, దానివల్ల మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ అంటే వాళ్ళకి డెత్ రేట్ కూడా ఎక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇటువంటి పీపుల్ ఎవరికైతే మనకి ప్రీటర్మ్ డెలివరీస్ అవుతున్నాయో, ఇటువంటి బేబీస్ ని మనం కనుక ఈ ఆర్టిఫిషియల్ వూంబ్స్ లో వారికి నర్చర్ చేసి వారికి కావాల్సిన మెచ్యూరిటీ ఏదైతే వాళ్ళు తల్లి గర్భంలో అడ్వాంటేజెస్ తీసుకోలేకపోయారో వారికి మనం ఈ ఆర్టిఫిషియల్ వూంబ్స్ లో వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్, న్యూట్రియన్స్ ఇవ్వడము, మరియు మనకి ఆ వేస్ట్ ఎక్స్క్రీషన్ ప్రాసెస్ అనేది టేక్ కేర్ చేయడం వల్ల వాళ్ళు ఆ కంప్లీట్ లోపల ఆర్గాన్స్ ఏవైతే మెచ్యూర్ కావాలో అవన్నీ మెచ్యూర్ అయ్యి వారికి ఏంటంటే మనకి హెల్త్ ఫ్యూచర్ లో చాలా బెటర్ గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొన్ని కండిషన్స్ లో ఏంటి అంటే, మనకి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం వల్ల బేబీకి అండ్ మదర్ కి హెల్త్ అనేది రిస్క్ లో పడే అవకాశం ఉంటుంది. ఎటువంటి కండిషన్స్ లో అంటే, మనం చూస్తే కొంతమంది మదర్స్ కి ఏంటంటే సివియర్ ఎనీమియా ఉండడము, అంటే రక్తం స్థాయి చాలా తక్కువగా ఉండడం, లేదు అంటే సివియర్ హార్ట్ డిసీజ్ కండిషన్స్ ఉండడం వల్ల, లేదు అంటే కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ మదర్ కి ఉన్నా కూడా, లేదు కొన్ని న్యూరలాజికల్ కండిషన్స్ ఉండొచ్చు మదర్ కి. అండ్ ఇంకొన్నిసార్లు ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం వల్ల బోత్ బేబీకి అండ్ మదర్ కి హై బీపీ ఉండడం, ఇటువంటి కండిషన్స్ వల్ల ఏంటంటే లాస్ లో పడే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వారికి కూడా మనకి ఈ ఆర్టిఫిషియల్ వూంబ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. అండ్ ఇన్ సమ్ రేర్ సర్కమ్స్టాన్సెస్ ఏంటి అంటే, మనం ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు కొంతమంది ఫీమేల్స్ కి, మహిళలకి ఏంటంటే ఆ గర్భం అనేది కంప్లీట్ గా, ఆ గర్భసంచి అనేది బేబీని మోయడానికి 9 నెలలు మోయడానికి ఏ విధంగా కూడా మనకి సాధ్యమయ్యే అవకాశం ఉండదు. అంటే కొన్ని కండిషన్స్ లో మనకి గర్భసంచి చాలా చిన్నగా ఉండడము, లేదు అంటే అసలే గర్భసంచి లేకపోవడము, కొన్నిసార్లు ఏంటంటే లోపల పొర ఏదైతే ఉంటుందో ఎండోమెట్రియల్ లైనింగ్ అని అంటాం, అది మనం మల్టిపుల్ అటెంప్ట్స్ లో వాళ్ళకి ట్రై చేసినా కూడా, అన్ని విధాలుగా ఆపరేషన్స్, మెడిసిన్స్ అన్ని విధాలుగా ట్రై చేసినా కూడా చాలా పల్చగా ఉండడం జరుగుతుంది. దీనిని మనం థిన్ ఎండోమెట్రియం అని అంటాం. ఇంకొన్ని కండిషన్స్ లో ఏంటి అంటే, మనకి గర్భసంచి లోపల పొరలో చాలా అతుకులు ఫామ్ అవడం జరుగుతుంది. దీనిని ఆషర్మన్ సిండ్రోమ్ అని అంటాము. సో ఇటువంటి కండిషన్స్ లో ఏంటి అంటే, మనకి ఈ సబ్సెట్ ఆఫ్ పీపుల్ కి మనం యూజువల్లీ ఏంటంటే అన్ని ఇంటర్వెన్షన్స్ చేసినా కూడా మనకి ఆ ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ కానప్పుడు యూజువల్లీ సరోగసీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆర్టిఫిషియల్ వూంబ్స్ అనే టెక్నిక్ కనుక మంచి రీసెర్చ్ అయ్యి మనకి కంప్లీట్ 9 months కూడా ఆ బేబీని హోల్డ్ చేసే కెపాసిటీ కనుక ఆర్టిఫిషియల్ వూంబ్స్ కి వస్తే, ఈ సబ్సెట్ ఆఫ్ పీపుల్ కి కూడా మనకి చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.